సంధ్య థియేటర్లో జరిగిన ఘటన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని అది అనుకోకుండా జరిగిన ఘటన అని తెలిపారు నటుడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టు అయిన అల్లు అర్జున్ ను శుక్రవారం నాంపల్లి కోర్టులో చిక్కడపల్లి పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసుపై విచారించిన నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ను చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే కోర్టు ఉత్తర్వులు జైలు అధికారులకు అప్డేట్ కాకపోవడంతో శుక్రవారం రాత్రి అంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అనంతరం శనివారం జైలు నుంచి విడుదలైన తరువాత మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని, ఉద్దేశపూర్వకమైనది కాదన్నారు. జరిగిన ఘటనతో బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పోడ్చలేనిది అని అన్నారు. ఆ కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నానని, మృతురాలి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.